గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమాన్నం తాగిన తర్వాత మరి ఒకసారి పోయండి అని చెప్పి మరలా అడిగినట్టు మరలా పరమాన్నాన్ని తాగినట్టుగా శ్రీమాత ఆదేశంతో జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి మొదటి శ్లోకాన్ని మరొకసారి సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరంచాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శ్రీమాత్రే నమః. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారు లోకానికి ఎన్నో ఉపదేశములు చేసినారు. ఈ ఉపదేశాలు 4 రకములుగా ఉన్నవి. భక్తి, ఉపాసన, నీతి, జ్ఞానం అనే 4 రకాలు ఉపదేశములుగా వీటిని ఉపదేశములుగా ప్రపంచమునకు ఇచ్చి ఉన్నారు. ఉపాసనకు ప్రపంచసారం అనే మంత్రశాస్త్ర గ్రంథం రాసినారు. భక్తికి దేవతల అందరిపైన స్తోత్రములు రాసినారు. జ్ఞానమునకు బ్రహ్మసూత్ర భాష్యము, భగవద్గీత భాష్యం, ఉపనిషద్ భాష్యం, ప్రకరణ గ్రంథములు మున్నగునవి రాసినారు. సౌందర్యలహరిలో భక్తి, ఉపాసన 2 ఉన్నాయి. కౌలాచార పద్ధతిగా, సమయాచార పద్ధతిగా 2 విధములుగా వ్రాసినారు. సౌందర్యలహరి మొదటి శ్లోకం జగన్మాత దివ్య మంగళ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకోవటానికి జగన్మాత యొక్క పూజ చేయవలసిన అవసరం గురించి సౌందర్యలహరి మొదటి శ్లోకంలో వివరించినారు. ఆచార్యుల వారి భావన: తల్లి సర్వమంగళోపేతుడైన శివులు వారు నిన్ను చేరినప్పుడే సర్వ ప్రభావోపేతుడై ప్రపంచ నిర్మాణ సమర్థుడు అగుచున్నాడు. అట్లు నీతో కూడి ఉండని ఆ శివులు వారు కొంచెం కూడా కదలకను సమర్థుడు కాదు కదా. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కాక తదితరులు నిన్ను ధ్యానించటం వల్లనే శక్తివంతులు కాగలిగినారు. ఇందువలన హరిహర బ్రహ్మాదుల చేతను కొలవదగిన నిన్ను మ్రొక్కుటకు గాని, నిన్ను పొగడుటకు కానీ పుణ్యము చేయని వారు నీ స్తోత్రము, స్మరణలు ఎట్లు సమర్థులగును? నీ స్తోత్రమును, స్మరణను చేయుటకు ఎట్లు సమర్థులగును? అంతరార్థమేమనగా, సౌందర్యలహరి ఈ మొదటి శ్లోకం శ్రీ విద్యా తత్వమునకు ప్రతీక వంటిది. శివ సదాశివ తత్వము, శివుడు సర్వ మంగళోపేతుడు. హింస ధాతువు నుండి సింహ శబ్దము, వస ధాతువు నుండి శివ శబ్దము, పశ్యక అనగా దర్శించినవాడు, చూచినవాడు అని అర్థము. ఈ పశ్యక కశ్యప శబ్దంగా రూపొందించబడింది. ఈ పశ్యక కశ్యప శబ్దంగా రూపొందించబడింది. కశ్యప మహర్షి అర్ధనారీశ్వర తత్వమును, సృష్టి రహస్యమును దర్శించినవాడు. కశ్యప మహర్షి దేవతలకు, రాక్షసులకు, ఆదిత్యునకు ఇలా మరెన్నో ప్రాణులకు స్వరూపం ఇచ్చిన తండ్రి అయినాడు. వశకాంతవు
అనే ధాతువుకు తుదాది అయిన దీప్తి కాంతి అని, అదాది అయిన ఇచ్ఛా కామన అని అర్థము. ఇచ్ఛాశక్తి ఆశ్రయము అగుటి చేత శివుడు అగుచున్నాడు. వసతి అనగా ప్రకాశించువాడు, స్వయం ప్రకాశకుడు. తనలో సర్వ ప్రపంచమును ప్రకాశింపచేయుచున్నవాడు శివులు వారు. సీజ స్వప్నే అను ధాతువు నుండి శివ శబ్దం ఏర్పడినది. శివుడు జాడ్యరహితుడు, అవిద్యా నిర్ముక్తుడు, స్వప్నమైన అవిద్యను పొందినవాడు, జగత్ నిర్మాణ శక్తితోడ కూడినవాడు, అవిచ్ఛిన్నుడు, శక్తియుక్తుడు. శక్తియుక్తుడు కాకుండానచో సదాశివుడు స్పందించుటకు కాను, అనగా కదలిక కలిగి ఉండుటకు సమర్థుడు కాడని భావన. శివశక్తులు భార్యాభర్తలు, జాయాపతులు. జాయాపతి న్యాయమున జాయ అనగా భార్య అయిన శక్తితో కూడినప్పుడే ప్రపంచ రూపమైన సంతానమును నిర్మింపగల శక్తి కలవాడగును. శక్తి జాయలేనిచో సంతానము ఉద్ధరింపబడదు. శివులు వారు అనగా జన్మ మరణ క్లేశ సంచయములు వలన కలుగు తాపత్రయ రూప అమంగళములు లేనివాడని చెప్పవలెను. అనగా సదా మంగళ రూపుడు, చిద్విలాస సముల్లిత పరమానంద నిర్భరుడని అట్టి శివులు వారు శక్తియుక్తుడై ఉన్నప్పుడు కర్తుం అకర్తుం అన్యథా కర్తుం వంటి విశేషణములు కలిగి విశేష స్ఫూర్తి యుక్తుడని, సర్వోత్కృష్టుడని తెలియవచ్చును. ఆగమ రహస్యార్థ వివరణ ఒకటి కలదు. 9 కోణములు కలిగిన శ్రీచక్రం నందు శివశబ్దం చేత 4 కోణములకు అర్ధచక్రము, శక్తి శబ్దం చేత 5 కోణములకు అర్ధచక్రము సూచింపబడుచున్నది. శివశక్తుల కలయిక వలన 2 అర్ధచక్రములు కూడి నవకోణాత్మక శ్రీచక్రం రూపుకట్టుచున్నది. ఈ చక్రము విశ్వోత్పత్తి స్థితి లయములకు స్వరూపము. బాహ్యంగా శ్రీచక్రం పరిశీలిస్తే పై బిందువు నుండి క్రిందకు పెరుగుతూ ఉంటుంది. శివశక్తి యుక్త బిందువు ఈ విశ్వ సృష్టిని సృష్టించి ఈ శ్రీచక్రం కింద వరకు వ్యాప్తి చెందినట్లు వారు మూలాధార స్వరూపులై ఈ విశ్వ సృష్టి కల్పనమునకు ఆధారభూతమై ఉండి ఉన్నారు. విష్ణువు, బ్రహ్మ, రుద్రులు మొదలగు వారిచే పూజింపబడుట, ఆధారింపబడుట మరియు ప్రపంచమునకు తల్లి అయిన శ్రీమాతగా సృష్టికి మూలాధార కారిణి అయి ఉన్నది. విష్ణు, శివ, సురజ్యేష్ఠో బ్రహ్మ, మను, చంద్ర, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్య, కుమారస్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసముని వీరు విఖ్యుతులైన శ్రీమాత ఉపాసకులు. సృష్టి స్థితి వినాశనాన శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయి నారాయణి నమోస్తుతే. శ్రీమాతను ప్రణుతి, స్తుతి, పూజ, జప, ధ్యానము చేయటానికి అనేక జన్మార్జిత సుకృత రాశి ఉండి ఉన్నవాడే అధికారం కలవాడగును, అన్యుడు కాదు. అనగా జన్మాంతర సుకృతములు లేకున్నా శ్రీమాత యందు మనస్సును చూపలేడు.
ఇతర దేవతలు శ్రీమాత భక్తులకు బహుసులువుగా ముక్తిని ఇచ్చు సామర్థ్యము కలవారు అగుచున్నారు. అందువలననే శ్రీమాత సర్వత్రా ఫలదాత్రి అగుచున్నది. నూలుపోగులు కలది వస్త్రము, మన్ను కలది కుండ. ఇట్లే శక్తియుక్తుడు శివుడు కావున శివుడే శక్తి, శక్తియే శివుడు. ఏకారము ఆ కా రేకార ద్వయాక్షరాత్మకము. శక్తి రేకార కామబీజం. అకార ఏకార యుక్తముగా అక్షరద్వయంగా ఉండినచో అది సృష్టి చేయుటకు శక్తి కలిగి ఉన్నదని భావన. అచ్చులు శక్తి రూపములు 14. శివులు వారు వ్యంజనములు, వ్యంజన స్వరూపములు. శివులు వారు వ్యంజన స్వరూపము 36. ఈ 36 వ్యంజనములు కలిగిన శివులు వారు శక్తియగు అచ్చులతో కలిసినప్పుడే వేద విద్యలు ఉద్భవించను. అచ్చులు లేనిచో శబ్దములు పలకలేము. కాళిదాసు చిద్గన చంద్రికలో భగవతి గురించి, అంబా నీ పదద్వయమును అర్చించువాడు తన్మయుడగును. ఇందు నాత్ర విస్మయ. శివుడు వివశుడు, వశీకృతుడు, స్వయంగా ఉన్నది శక్తి మాత్రమే. శివులు వారు జడశక్తి అయినచో శక్తి గతిశక్తిగా ఉండి ఇరువురు సృష్టి స్థితి లయ రూపాలుగా మార్పు చెందిస్తున్నారు. చిదంబరం శివులు వారు గతిశక్తి, భగవతి జడశక్తి. కంచినందు కామాక్షి గతిశక్తి, శివులు వారు జడశక్తి. ఇలా ప్రతి ఇంటిలో భార్యాభర్తలు ఒకచోట ఒకరు జడశక్తిగాను మరొక చోట గతిశక్తిగాను మారుతూ ఉంటారు. ఇది సృష్టి నియమం. ఇలా కాకుండా ఒకే శక్తి ఒకరి వద్ద ఉంటే అది సృష్టికి విరుద్ధం అవుతుంది. విరుద్ధం అయ్యి క్షోభనకు గురి అవుతుంది. బాలామంత్రమున ప్రథమ బీజము వాగ్భవ బీజము, రెండవ బీజం కామరాజ బీజము, మూడవ బీజం శక్తికూట బీజము, శక్తి కూటాఖ్యము, మూడవ బీజము శక్తి కూటాఖ్యము. ఈ 3 బీజములు వేదోద్ధారములు. ఇందులో శక్తి సమన్విత అయినప్పుడే మంత్ర విద్యా సృష్టి జరుగుతున్నది. లేనిచో మంత్ర విద్య అసంపూర్ణం అవుతుంది. హరిహర విరించాదులు గాయత్రి రూపులు. గాయత్రి త్రిమూర్త్యాత్మకం. గాయత్రాది మంత్రములు వేదాది సకల విద్యలు శివశక్తి మేళన సంభూతములు. ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రమందు నమః అనగా శక్తి లేకుండా మంత్రము స్పందించదని ఈ శ్లోక భావము. శివుడు ఆకారం, శక్తి బిందువు. శ్రీమాత భువనేశ్వరి సబిందు కకార కావున హకార రేఖములు, కకార కావున హకార రేఫములు సబిందువులై భువనేశ్వరి శక్తి యుక్తములు. మరలా శివుడు ఆకారము, శక్తి బిందువు. శ్రీమాత భువనేశ్వరి సబిందు కాకార కావున హకార రేఫములు సబిందువులై భువనేశ్వరి శక్తి యుక్తములు. హరిహర విరించి. ఇవి వరుసగా ప్రణవ రేఫ కకారములు. ఇవి విలోమ బీజములు. విలోమ బీజములగుట వలన అంకుశ బీజమగును. అందువలన హరిహర విరించాదులు
హరి, హరుడు, విరించి ఇవి ప్రధాన శబ్ద సూచితములు. లలితా సహస్రమంలో హయగ్రీవులు వారు మొదట శ్రీమాత శబ్దం చేత, చివర శివశక్తైక రూపిణి అని శబ్దం చేత ముగించారు. ఇది ఓ మంత్రయుక్త స్తోత్రంకు చుట్టూ వేసిన బిగింపు వలయం వంటిది. శివశక్తైక రూపిణి శివశక్తుల సామరస్యము స్వరూపంగా కలది. తిలల నుండి తైలము వచ్చినట్లు శివతత్వంతో ఏకత్వం పొంది శివేచ్ఛ చేత శివతత్వం నుండి బయటపడి సృష్టి ప్రారంభించింది. ఇలాగా వాయువు దాని స్పందన శక్తి, అగ్ని దాని ఉష్ణగుణము ఎల్లప్పుడూ ఏకంగానే ఉంటుంది. శివ చక్రములు మరియు శక్తి చక్రములు కలిసి ఏకత్వ శ్రీచక్ర రూపమై ఉన్నది. శకారము యుక్త అంతమందునది షకారము. షకారము యొక్క అంతమందున్నది సకారము. మరలా శకారము యొక్క అంతమందున్నది షకారము. షకారము యొక్క అంతమందున్నది సకారము. స ప్లస్ అంత ఈజ్ ఈక్వల్ టు అంతము సకార బీజము. దీనికి శక్తి అని పేరు. తత్ ప్లస్ అంతము ఈజ్ ఈక్వల్ టు హకార బీజము, శివుడు అని పేరు. అందుచే శివశక్త్యాత్మకమైన ఈ హంస మంత్రము మిక్కిలి శ్రేష్టమైనది. శివ ప్లస్ శక్తి ప్లస్ ఐక్య ప్లస్ రూపిణి అని శివుని సమిష్టిగా ధూమావతి మొదలగు 5 శక్తులు ఉండి శక్తి స్వరూపిణిగా కలది. పంచశక్తులు పంచభూతములుగా క్రియలు సల్పుచున్నవి. పంచశక్తులు పంచభూతములుగా క్రియలు సల్పుచున్నవి. అవి ధూమావతి శక్తి తిరోధావమును, భాస్వతీ శక్తి ప్రకాశమున, స్పంద శక్తి క్షోభ కలిగించున్నది, వ్యాప్తి చెందునది, విభ్వీ శక్తి పుష్టి కలిగించున్నది, హ్లాద శక్తి. ఈ శక్తులు జగత్తు అంతా వ్యాపించి ఉండదు. భూమి యందు ధూమావతి శక్తి, నీటి యందు హ్లాద శక్తి, అగ్ని యందు భాస్వతీ శక్తి, వాయువునందు స్పంద శక్తి, ఆకాశమందు విభ్వీ శక్తి. ఇలా పంచశక్తులకి పంచభూతములందు శక్తులుగా కలవు. హరిబ్రహ్మేంద్రాది సేవిత. విష్ణువు బ్రహ్మ ఇంద్రాదులచే సేవింపబడినది. శ్రీచక్ర నగరమున 18, 17 ప్రాకారాలు, మధ్యలో విష్ణువు. 17, 16 ప్రాకారాల మధ్యలో బ్రహ్మ. 15, 14 ప్రాకారాల మధ్యలో ఇంద్రాది దేవతలు శ్రీమాతను సేవించుటకై ఏర్పడినారు. శ్రీమాతను హరిబ్రహ్మాదులు సేవించి పదవులు పొందిరి కాన వారిని సేవించి లాభం లేదు. వారిచే సేవింపబడు దేవియే మోక్షార్థమై సేవింపతగినది. భిక్షులైన బ్రహ్మాదులను మనము యాచించి ప్రయోజనము లేదని భావము. పుణ్యకీర్తి పుణ్యప్రద కీర్తి యస్యాహ. పుణ్యమైన కీర్తి కలది, పుణ్యము ఇచ్చు కీర్తి కలది. పుణ్యలభ్య పూర్వపుణ్యములచే పొందతగినది. పూర్వపుణ్యము వలన దేవిని స్తుతి చేయు బుద్ధి కలవారై ఉండినారని ఆచార్యులు వారు కూడా ఉపదేశించి ఉన్నారు. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చర్యన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక.
నమ శివాయ చ నమ శివాయ. శ్రీమాత్రే నమః.